హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అఖిల ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు అఖిల్ను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పెళ్లి పేరుతో అఖిలను మోసం చేసిన కేసులో అఖిల్ నిందితుడు. అఖిల్ చేతిలో మోసపోయిన అఖిల తీవ్ర మనస్తాపం చెంది 2 రోజుల క్రితం జీడిమెట్లలోని న్యూ ఎల్బీ నగర్లో ఆత్మహత్య చేసుకుంది. 6 పేజీల సూసైడ్ లెటర్ రాసి బలవన్ మరణానికి పాల్పడింది. అఖిల ఆత్మహత్య చేసుకున్న తర్వాత పరారైన అఖిల్ను విస్తృతంగా గాలించి పట్టుకున్నారు పోలీసులు. ఎట్టకేలకు అతడు పట్టుబట్టడంతో ఈ కేసు దర్యాప్తును మరింత స్పీడప్ చేశారు. కేసు దర్యాప్తునకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏసీపీ హనుమంతరావుతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే చివరికి ఆ కథ మొత్తం విషాదంగా మారిపోయింది. జీడిమెట్లో జరిగిన సంఘటన సంబంధించి ప్రస్తుతానికి పోలీసుల విచారణ కొనసాగుతుంది. సూసైడ్ లెటర్ రాసి ఏకంగా ప్రియుడిని మాత్రం ఏమి చేయొద్దని చెప్తూనే ఆ మెదడిగా అమ్మాయి సూసైడ్ చేసుకోవడం ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. దీని సమయం ప్రస్తుతానికి పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే సాయి గౌడ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు సూసైడ్ చేసుకుంది అమ్మాయి, మనతో మాట్లాడి ఎస్సీ బాలనాథ్ సార్ అసలు ఏం జరిగింది అనుకోవచ్చు ఆ కేసులో? ఈ అఖిల అమ్మాయి అనిల్ అనే అతన్ని ఒక 5-6 నుంచి ప్రేమిస్తున్నా అని చెప్పాడు. ఆ ప్రేమిస్తా అని చెప్తే ఈ క్రమంలో వాళ్ళు ప్రేమలో ఉన్నారు. ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పించింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ అనిల్ ఏం చేశాడంటే వాళ్ళ చెల్లెలకి పెళ్లి కావాలి, నేను కొంచెం టైం తీసుకుంటాను, నాకు డ్రాగ్ ఆన్ చేస్తూ వచ్చాడు. ఆమె ఇది కావాలని ఇంటెన్షనల్గా ఏదో డ్రాగ్ ఆన్ చేస్తున్నాడని సస్పెక్ట్ చేసింది. ప్లస్ వేరే వాళ్ళు ఎవరో ఇతన్ని పెళ్లి చేసుకుంటారు, ఎక్కువ కట్నం వస్తుంది అనేది తెలిసింది. కానీ ఈ అమ్మాయి కరెక్ట్గా తెలియదు, బట్ ఎవరు చెప్పిన దాన్ని బట్టి అదే నిజం అనుకుంది. సో దానివల్ల ఈమె చిన్న వయసు కాబట్టి ఆలోచనలు చేయలేదు, ఇంకెవరితో షేర్ చేసుకోలేదు. ఆ ఫ్రస్ట్రేషన్కి గురై ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఆ అమ్మాయిని కొట్టాడు, తర్వాత వేధించాడని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ మీదకి సూసైడ్ లెటర్ కూడా అది కూడా రాసి ఉన్నది. నిజంగా ఎందుకు అమ్మాయిని కొట్టాల్సి వచ్చింది, దేనికోసం కొట్టాడు? ఈ కొట్టడం అంటే ఈ ప్రేమించుకున్నప్పుడు చిన్న చిన్న వాగ్వివాదాలు అటువంటివే, కానీ కొట్టడం కానీ పెద్దగా ఇష్యూస్ ఏం లేవు. ప్రేమలో ఉన్నప్పుడు ఎట్లయితే వాగ్వివాదాలు ఒకరి మధ్య ఒకరిలో ఉంటాయి అటువంటివి జరిగినాయి. అవి మాత్రమే జరిగినాయి. ప్లస్ అమ్మాయి కూడా ఎక్కడ కూడా అతని నోట్లో కూడా తన ఏదో నెగిటివ్గా రాయటం కానీ, ఎక్కడ కూడా నన్ను హింసించడం కానీ ఎక్కడ కూడా మా సూసైడ్ నోట్లో కూడా ఎక్కడ కూడా ఆమె ఎక్కడ చెప్పడం కూడా జరగలేదు. ఇప్పుడు ఆ సాయిని అరెస్ట్ చేశారా, లేకుంటే ఫర్దర్గా సాయి సంబంధించి విచారణ కొనసాగుతుందా, ఏం జరుగుతుంది? ఇక్కడ సాయిని అరెస్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఇతని మీద సస్పెక్ట్ చేశారు. ఇతను హరాస్ చేయటం వల్లనే, మానసికంగా హరాస్ చేయటం వల్లనే ఆమె ఆ మానసిక క్షోభకు గురై ఆమె అది సూసైడ్ చేసుకుందని చెప్పడం వలన మాకు స్టేట్మెంట్స్ కూడా ఎవిడెన్స్ కూడా ఎస్టాబ్లిష్ అయిన వల్ల 306లో అన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అమ్మాయి సూసైడ్ చేసుకున్న విషయం తెలిస్తే సాయి ఎందుకు పారిపోయాడు, ధైర్యంగా బయటకు వచ్చి చెప్పుకోవచ్చు కదా తన విషయాన్ని కూడా. దానికి కారణం ఏంటంటే జనరల్గా ఆమె అబ్బాయి ప్రేమించిన అమ్మాయి చనిపోయిన వలన ఆ బాధ భయం 2 కలిసిన వల్ల పారిపోయాడని చెప్పడం జరిగింది. అతను పక్కన వాళ్ళు విచారణ చేస్తే కూడా అదే రీజన్ సార్, భయపడి చనిపోయిన తర్వాత ప్రేమించిన అమ్మాయి చనిపోయిన వల్ల భయపడి పారిపోయాడు అతను కూడా చెప్పడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళ స్నేహితుల విచారణ అందులో కూడా వాళ్ళు కూడా అది చెప్పడం జరిగింది. సాయిని అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే సాయిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. అయితే సాయిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్, రమేష్ ఎట్లా ఏంటి?